కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ నిజామాబాద్ లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించి పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మేళన సభలో పాల్గొంటారు. అమిత్ షా పర్యటనపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డిఎస్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత కిసాన్ సమ్మేళన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక రైతు సదస్సులో కూడా ఆయన పాల్గొంటారు. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపు 2 గంటల పాటు ఆయన నిజామాబాద్లో కేటాయించున్నారు. నిజామాబాద్లో ఆయన స్పెండ్ చేయనున్నారు. సో ఇందుకోసం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఒకవైపు అధికారులు, మరోపక్క బీజేపీ నేతలంతా కూడా సమన్వయంతో గత వారం రోజులుగా కూడా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు దాదాపు పూర్తయిపోయినాయి. మరో 2 గంటల్లో అమిత్ షా నిజామాబాద్కు రానున్నారు. సో ఈ క్రమంలో ముందుగా ఆయన అహ్మదాబాద్ నుంచి నేరుగా విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కి 1 గంటకు చేరుకుంటారు. 1 గంట నుంచి బేగంపేట ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన నిజామాబాద్ చేరుకుంటారు. 1 గంట 40 నిమిషాలకు ఆయన నిజామాబాద్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 1 గంట 40 నిమిషాలు కలెక్టరేట్ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో ఆయన హెలిప్యాడ్ వద్ద చేరుకుంటారు. అక్కడ అమిత్ షాకి భారీగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. దాంతోపాటు అధికారులు కూడా ఆయనకి అఫీషియల్గా ఆయనని వెల్కమ్ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ చెప్పింది. ఇక అక్కడ నుంచి ఆయన నేరుగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయానికి వెళ్తారు. అక్కడ 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆయన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత అక్కడే సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినటువంటి అధికారులతో ఏర్పాటు చేసినటువంటి టర్మరిక్ బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్స్తో ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న మీటింగ్లో అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అవుతారు. దాంట్లో పసుపు బోర్డుకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశాన్ని చేయనున్నట్టుగా అధికారులకు సూచనలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ కార్యక్రమం పూర్తయిపోగానే అక్కడ నుంచి నేరుగా ఆయన కంటేశ్వర్ బైపాస్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి డిఎస్ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి వస్తారు. ఈరోజు దివంగత నేత మాజీ పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ ప్రథమ వర్ధతి. ఈ సందర్భంగా ఆయన స్టాచ్యూని ఎంపీ అరవింద్ ఏర్పాటు చేశారు. దాదాపు 45 లక్షల రూపాయల వ్యయంతో ఆ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. దాన్ని అమిత్ షా ఇనాగ్రేట్ చేయనున్నారు. అక్కడ నుంచి నేరుగా ఆయన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి కిసాన్ సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ పెద్ద ఎత్తున రైతుల్ని మొబిలైజ్ చేస్తుంది ఇప్పటికే బీజేపీ కావచ్చు, అట్లాగే బీజేపీ శ్రేణులు కావచ్చు, దాంతోపాటు అఫీషియల్స్ కూడా పెద్ద ఎత్తున రైతుల్ని, ముఖ్యంగా పసుపు రైతుల్ని అక్కడికి తీసుకొస్తున్నారు. సో పసుపు రైతులకు సంబంధించి ఆయన ఒక సమ్మేళనం ఏర్పాటు చేసిండు. అక్కడే సభను కూడా ఏర్పాటు చేసిండు. అక్కడ అమిత్ షా పాల్గొంటారు. సో పసుపుకు సంబంధించి చాలా ఏళ్ళుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ పసుపు రైతులు దాదాపు గత 4 దశాబ్దాలుగా కూడా పెద్ద ఎత్తున పసుపు బోర్డు కోసం ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో పసుపు బోర్డును గత సంవత్సరం ఎన్నికలకు ముందు మోడీ పసుపు బోర్డును, జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. ఆయన నేరుగా నిజామాబాద్ వచ్చి నిజామాబాద్లోనే ప్రకటించారు. ఆ తర్వాత పసుపుబోర్డుకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని వర్చువల్గా మంత్రి పీయూష్ గోయల్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భవనాన్ని టర్మరిక్ బోర్డు కోసం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయి కార్యకలాపాలతో ఈరోజు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. ప్రధానంగా పసుపు నిజామాబాద్ రైతుల ఉద్యమానికి, అట్లాగే పసుపు పంటకి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ను ఇచ్చేలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినట్టుగా చేస్తుంది. పసుపు బోర్డుకు సంబంధించి కేంద్రం చాలా సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. పసుపు బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్గా కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఒక పసుపు రైతునే పల్లెగంగారెడ్డిని చైర్మన్గా చేసింది. ఈ క్రమంలో పసుపు రైతులకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధికంగా సాగేటువంటి పసుపుకు సంబంధించి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా అమిత్ షా ఎన్నికల తర్వాత దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యకర్తల్ని, అట్లాగే రైతుల్ని ఈ సమ్మేళనానికి, కిసాన్ సమ్మేళనానికి తరలించేందుకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రైతులందరినీ కూడా వేదిక వద్దకు తీసుకొచ్చేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. సో పెద్ద ఎత్తున జన సమీకరణ జరగనుంది. పెద్ద ఎత్తున రైతులు కూడా ఈ యొక్క కిసాన్ సమ్మేళన పాల్గొనేటువంటి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ శ్రేణులు చాలా రోజుల తర్వాత ఒక పెద్ద ప్రోగ్రామ్ మొబిలైజ్ చేయడంతో, ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయలేదు. అంత పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడంతో, ఆర్గనైజ్ చేయడంతో బీజేపీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఈ సభ కోసం వెయిట్ చేస్తున్నారు. అమిత్ షా ఏం చెప్తారు, అమిత్ షా కిసాన్ సమ్మేళనంలో ఏం మాట్లాడతారు, సభలో ఏం మాట్లాడతారు
అనేటువంటి ఒక ఉత్కంఠతో అయితే బీజేపీ శ్రేణులు ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు నిజామాబాద్ నగరానికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అమిత్ షా రాకతో పూర్తిగా ఇందూరు నగరం అంతా కూడా పూర్తిగా కాషాయమయంగా మారిపోయినటువంటి ఒక నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అమిత్ షా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పసుపుబోర్డు జాతీయ పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత డిఎస్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కిసాన్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి కిసాన్ సమ్మేళనంలో పాల్గొంటారు. దాదాపు 2-2.5 గంటల పాటు ఆయన నిజామాబాద్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భద్రతకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒకవైపు అధికారులు, మరోపక్క బీజేపీ శ్రేణులు కూడా సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేసినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం మనకు నిజామాబాద్ నగరంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.